అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మానికొండ హనుమంతరావు. మనకు బహిరంగ ప్రదేశంలో కనిపించేటువంటి కొన్ని మొక్కల్లో ముఖ్యమైనవి తుత్తిరి బెండ అని, దువ్వెన బెండ అని, ముద్ర బెండ అని రకరకాల పేరుతో పిలిచేటువంటి దీన్ని అతిబల అని కూడా పిలుస్తారు. దీని కాయలు దువ్వెనలాగా ఇట్లా గాళ్ళుగా ఉంటుందిగా, అందుకని దువ్వెన బెండ అని కూడా అంటూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి దీని పేరు మారుతూ ఉంటాయి. ఇక అతిబల ఎందుకంటారంటే అతి శక్తివంతమైనది. దీని ఆకు, కాయలు, గింజలు, ఈవెన్ వేర్లు కూడా చాలా శక్తివంతమైనది. కొంతమంది తెలిసిన వాళ్ళు దీని గింజలు తింటూ ఉంటారు. అలాగే లేదా ఆయుర్వేద వైద్యులైతే దీన్ని ప్రతిదీ కాండం దగ్గర నుంచి వేర్ల వరకు కూడా ప్రతిదీ కూడా వాడుతూ ఉంటారు. ఇక రెండవది ఉమ్మెత్త. ఉమ్మెత్త అంటే చాలామందికి తెలుసు. దీని పువ్వు చూడండి, గరాట ఆకారంగా తెలుపుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఈ ఉమ్మెత్త పూలుని, ఆకులని పూజలు వాడుతూ ఉంటారు. ఉమ్మెత్త పూలు 10 అంగుళాల వరకు పెరుగుతాయి. గుండ్రంగా గరాటు ఆకారంలో ఉంటాయి, తెలుపు రంగులో ఉంటాయి. వీటిని వినాయక పూజ రోజున వాడి మరుసటి రోజున గంగలో కలపడం కానీ, లేక పొలం ఉన్నవాళ్ళు పొలంలో పంట పొలంలో పెట్టడం కానీ జరుగుతుంది. ఇక ఉమ్మెత్త పూలు శివునికి కూడా చాలా ఇష్టమైనది. శివుని పూజలో మారేడు దళం ముఖ్యంగా వాడుతూ ఉంటారు. అలాగే ఉమ్మెత్త పూలను కూడా వాడితే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చని ఒక నమ్మకం. ఇక వైద్యపరంగా కనుక చూసుకున్నట్టయితే ఈ చెట్టు కాయలు, ఆకులు చాలా విషపూరితమైన అని చెప్పని దగ్గరకు వెళ్ళరు చాలామంది. పిల్లలు కూడా ముట్టుకునేవారు మామూలు సమయంలో. కానీ దీని విషపూరితమైనటువంటి దీంతో కషాయాలు కనుక తయారు చేసి మొక్కలకు వాడినట్లయితే మొక్కలను ఆశించినటువంటి విషపూరితమైన పురుగులు సైతం నాశనం అవుతాయని చెప్పి గట్టి నమ్మకం. ఇలా ద్రావణం చేసి నేను వాడిన తర్వాత నాకు నమ్మకం అనిపించిన తర్వాత మీకు కూడా చేసి చూపిస్తున్నాను. ఈ విధానం కనుక బాగుంటే మీరు కూడా తయారు చేసుకుని మీరు కూడా వాడచ్చు. ముందుగా ఒక డబ్బాలో లేకపోతే ఒక బకెట్లో నీళ్లు పోసుకొని అందుట్లో ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త కాయలు, ఈవెన్ ఉమ్మెత్త పూలు, మొగ్గలు కూడా మొత్తం చిన్నగా తరగాలి. అంటే ముక్కలకు గేయాలి. మన తోటకూర కానీ ఆకుకూరలు కానీ ఏ రకమైన తరిగి మన కూర ఉండకుండా చేస్తామో ఆ రకంగా తరగాలన్నమాట. ఇలా పెద్దగా ఆకులు ఉండకోకుండా చిన్నగా ఉండాలి. ఈవెన్ కాయలను కూడా కట్ చేసేసి వాటి గింజలు కూడా వేయచ్చు. అయితే ఈ మొక్క విషపూరితమైనది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం. దీని దగ్గరికి పిల్లలను రానివ్వకండి, మీరు స్వయంగా తయారు చేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కత్తిరించేటప్పుడు పూలని, ఆకుల్ని, లేతగా ఉన్న కాండాన్ని, కాయల్ని, గింజల్ని అన్నిటిని కూడా వేయచ్చు ఇందులో. ఇలా వేసుకున్నటువంటి కత్తిరించినటువంటి ముక్కలన్నిటిని కూడా ఈ బాటిల్లో ఉన్నటువంటి నీళ్ళలో, ఈ డబ్బాలో ఉన్నటువంటి నీళ్ళలో కనుక వేసేసినట్టయితే మరుసటి రోజుకి ఒక రసం అంతా దీని మొక్కల్లో ఉన్నటువంటి ఆకుల్లో ఉన్నటువంటి రసం మొత్తం ఆ నీళ్ళలో దిగుతుంది. ఆ తర్వాత ఈ నీళ్ళను వడగట్టేసేసి పెస్ట్ ఆశించినటువంటి మొక్కల మీద లేకపోతే మొండి పురుగుల మీద వాడి చూడండి. దీంతో మొండి పురుగులు కూడా నాశనం అవుతాయి, లేకపోతే పారిపోతాయి. ఎందుకంటే దీనివల్ల అంత చెడు వాసన వస్తుంది. ఈ మొక్క కానీ ఆకు కానీ మనం పట్టుకున్నప్పుడే చెడు వాసన వస్తుంది. ముఖ్యంగా ఈ చెడు వాసన వల్లనే ఈ పురుగులన్నీ పారిపోవటం లేకపోతే చనిపోవటం కానీ జరుగుతాయి. అదే ఈ ద్రావణాన్ని ఈ కనుక వాటర్ని కనుక ముందుగా కనుక మనం వాడుకున్నట్టయితే, స్ప్రే చేసినట్టయితే ఈ వాసన ప్రభావం వల్ల పెస్ట్ రాకుండా కూడా అయిపోతుంది. పెస్ట్ దేనికైతే మనకు ఆశిస్తుందని చెప్పి అనుకుంటామో అటువంటి మొక్కలకి ఈజీగా పెస్ట్ వచ్చే మొక్కలకి ముందుగా కనుక దీన్ని స్ప్రే చేసినట్టయితే దీని వాసనకి రావు. దీని చుట్టుపక్కల ఉన్న మొక్కలు కూడా పెస్ట్ రాకోకుండా ఉంటుంది. అలాగే దీని గింజలు కూడా ఒకసారి చూడండి. ఈ గింజలు కూడా మార్కెట్లో చాలా విలువ ఉంది. అంటే ముఖ్యంగా దీనిని ఎవరైతే వాడతారో వాళ్ళ దగ్గర మాత్రం విలువ ఉంటుంది. ఈ గింజలు కూడా మత్తు పదార్థాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఔషధాలు తయారు చేసేవాళ్ళు లేదా దీంతో మందులు తయారు చేసేవాళ్ళు ఆయుర్వేదంలోనూ అన్ని రకాల్లో కూడా ఈ గింజలు బాగా వాడుతూ ఉంటారు. సో ఇలా కట్ చేసినటువంటి కాయల్ని, గింజల్ని, ఆకులను కూడా ఇందులో వేసేయచ్చు. ఇలా వేసిన దాన్ని కలయబెట్టి 24 గంటల తర్వాత తీసినట్టయితే ఆ నీటిని మనం పెస్ట్గా వాడుకోవడం చాలా బాగా పనిచేస్తుంది. మరొకసారి ఈ ఉమ్మెత్త కాయల్ని, ఆకుల్ని, వీటన్నిటిని ఒకసారి మీరు చూడండి. మనకి రోడ్డు పక్కన బహిరంగ ప్రదేశాల్లో పిచ్చ మొక్కలు పోలిసినట్టుగా మొలుస్తూ ఉంటాయి. ఇందుట్లో ఎన్ని ఉపయోగాలతో పాటు మన ఆరోగ్య సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. కానీ శరీరం లోపలకు కాదు, బయట పక్కన పూతగా వాడుకోవచ్చు.
దీని ఆకులు రసం కానీ లేకపోతే పేస్ట్గా చేసి ఎక్కడైతే దురదగా ఉంటుందో అక్కడ కనుక రాసినట్టయితే దురద కానీ గజ్జి తామర ఇటువంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా దీన్ని కాల్చిన తర్వాత అది పొగ పీల్చటం వలన ఆస్మా, బ్రోన్కైటిస్ ఇటువంటి వ్యాధులు కూడా నివారణ అవుతాయి. కాకపోతే ఇటువంటి వాటిని వాడేటప్పుడు అనుభవజ్ఞులు, దీని గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. సొంత వైద్యం చేయకూడదు. ఎందుకంటే ముందుగా నేను చెప్పుకున్నాం కదా, ఉమ్మెత్త మొక్క విషపూరితమైనదని. అయితే మనకు అందుబాటులో ఎక్కువగా తెల్ల ఉమ్మెత్త అంటే తెల్ల పూలతో ఉండే ఉమ్మెత్త మాత్రం కనపడుతుంది. ఇందులో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి నల్ల ఉమ్మెత్త, ఒక రకంగా చెప్పాలంటే వంకాయ పువ్వు ఉంటుంది కదా, ఆ రంగులో ఉంటుంది, వైలెట్ కలర్లో. మరొకటి పసుపు రంగులో ఉంటుంది. అవి చాలా అరుదుగా కనపడుతూ ఉంటాయి. వీటిలో నల్లది అంటే వంగ పువ్వు రంగులో ఉండేది, వైలెట్ కలర్లో ఉండేటువంటి ఉమ్మెత్త వైద్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో దతూరా అంటారు, హిందీలో కూడా దతూరా అంటారు. ఇది విషపూరితమైన మొక్క అయినప్పటికీ కొన్ని రకాల్లో జాగ్రత్తగా వాడినట్టయితే మొక్కల మీద ప్రయోగించడానికి బాగుంటుంది, మనకు కూడా శరీరం మీద వాడటానికి కూడా బాగానే ఉంటుంది. అయితే శరీరం బయట పక్కన లేపనంగా వాడుకున్నంత వరకు పర్వాలేదు, కానీ శరీరం లోపల తీసుకుంటే మాత్రం ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్త. ఇది పూజలో వాడేటువంటి పత్రి కాబట్టి చాలామందికి తెలిసే ఉంటుంది. దీని గురించి ఏమైనా విషయాలు కనుక తెలుసుంటే కామెంట్ రూపంలో రాయండి. మరిన్ని మంచి విషయాలతో చక్కని వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా రాయండి. సరేనండి, ఉంటాం మరి. జై హింద్.